పైన ప్లే అవుతున్న అడ్వర్టైజ్ని చూసి మనుషులం మనం కూడా ఎంతవరకు సహాయం చేస్తే మనకు మంచిది అనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, రణబీర్ సింగ్ తన సహాయం చేయడం కోసము అన్ని పొటాటోస్ని చూస్తూ ఉంటాడు. అయితే వాటికి ఆ పొటాటోస్కి డబ్బు వల వేసి ఏ పొటాటో అయితే నాకు హెల్దీగా ఉండి నాకు సహాయం చేయగలుగుతుందో దాన్ని గమనిస్తాడు. అయితే ఇవి ఏ పొటాటోస్ కూడా రణబీర్ సింగ్కి నచ్చవు, ఎందుకంటే అవి ఏం బాగాలేవు కాబట్టి. లాస్ట్ ఒక పొటాటో వచ్చి ఆ పొటాటోకి హెల్ప్ అడగకపోయినా అదే కావాలని వచ్చి ముందుకు వచ్చి సహాయం చేస్తుంది. లాస్ట్లో అతను మెచ్చుకొని రివార్డ్ కూడా ఇస్తాడు. అదేవిధంగా తనకు తెలియకుండానే ఆ పొటాటోని ముక్కలుగా కట్ చేసి చిప్స్ లాగా రోస్ట్ చేసుకొని తినేస్తాడు. అంటే ఇలాగే మనుషుల్లో కూడా సహాయం తీసుకొని అతని అవసరం అయిపోయిన తర్వాత ఇలాగే వదిలేస్తారు అన్నట్టు. ఇతరులకు సహాయం చేయాలి, కానీ మొత్తం మన టైంని కేటాయించి సహాయం చేయాల్సిన రోజులు కావు ఇవి. మన మంచితనంతో అందరినీ గుడ్డిగా నమ్మేసినాం అనుకోండి, లాస్ట్ మనల్ని కూడా ఇట్లనే ఫ్రై చేసేస్తారు ఆయిల్లో, మనల్ని వదిలేస్తారు, ఇక చూడని కూడా చూడరు. మీరు కూడా ఎప్పుడైనా టీవీలో కానీ ఎక్కడైనా ఫోన్లో కానీ అడ్వర్టైజ్మెంట్ చూస్తే మీకు ఇలాంటి ఏదైనా క్రియేటివిటీ కానీ లేదా మన మనుషుల జీవితానికి సంబంధించిన ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కనిపించిందా, చూసారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మా ఇంట్లో అయితే లంచ్లోకి నేను దొండకాయ వేపుడు చేశానండి. నేను ఇది చేసిన మసాలాను దొండకాయ వేపుడులో కలపండి, అసలు టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది, సూపర్ టేస్ట్ అసలు. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 4 ఎండుమిర్చీలు, కొద్దిగా ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే వేసి వేయించుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోండి. దాంట్లో ఒక 4 రెమ్మల వెల్లుల్లికాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి 1/4 టీ స్పూన్ కసూరి మేతి కచ్చపక్కగా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు, ఆనియన్, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా వేరుశనగకాయలు, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కరివేపాకు వేసి మంచి వేయించిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ పోయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మంచిగా అసలు వాటర్ వేయకుండానే ఇవి ఎప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్ అసలు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా ఇంట్లో చపాతీ చేశాను, దాంతో పప్పు, రైస్, దొండకాయ వేపుడు, సలాడ్లో కీరా, క్యారెట్. ఇదే అండి మా లంచ్. మీరు లంచ్లో ఏం తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.